అండి, హెల్దీ వన్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే ఇంకో టైప్ ఆఫ్ చాక్లెట్ అండి. అదేంటి అంటే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్. దీంట్లో నట్స్ కాదండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తాం. అవి ఏంటి అంటే బాదం, ఆక్రూట్, కాజు, కిస్మిస్, ఇంకా 1 కప్ ఫుల్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అండి. ఇలా పిల్లలకు మనం ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా చేసి పెట్టామనుకోండి, ఏమంటారు డైరీ మిల్క్ సిల్క్స్ అని, చాక్లెట్స్ అని, ఇవి అని బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు. మనం హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇవన్నీ మనం ఒక్కసారి డ్రై రోస్ట్ చేసేసుకొని చాక్లెట్ మెల్ట్ చేసేసుకొని, చాక్లెట్ కాంపౌండ్ మెల్ట్ చేసేసుకొని కలిపి మనం మౌల్డ్స్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుందండి. ఓకేనా, వచ్చేసి చూపించేస్తాను. బాదం వేసుకోవాలండి, అది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కాజు, ఆక్రూట్ అట్లా అన్ని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసేస్తాం. ఫస్ట్ బాదం, ఇప్పుడు కాజు యాడ్ చేసేసుకుందాం మనం ఇందులోకి. అన్ని షాలో ఫ్రై అండి. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కానీ బటర్ కానీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఆక్రూట్ యాడ్ చేసేసుకోవాలి. 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే బాదం కొంచెం టైం పడుతుంది, ఆ తర్వాత కాజు, ఆ తర్వాత ఆక్రూట్ ఇలా లైన్గా వేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి, చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. కిస్మిస్ యాడ్ చేసేసుకున్నామండి, అన్ని కలిపి కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని తీసేసుకుందాం. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకుందాం. మనం ఏంటంటే డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ కింద బౌల్లో వాటర్ పోసుకోవాలండి, ఆ తర్వాత పైన బౌల్లో మనం చాక్లెట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇంకొక బౌల్ పైన పెట్టేసుకొని దాంట్లో డార్క్ చాక్లెట్ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా మెల్ట్ అవుతుంది, ఇంకొద్దిసేపు మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటే మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు నిదానంగా ఇలా మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మీకు కనుక లూజ్ కన్సిస్టెన్సీలోకి రాకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం పిల్లలకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, ఎక్కువ డ్రై ఫ్రూట్స్, తక్కువ చాక్లెట్ అట్లా పెట్టి ప్రిపేర్ చేయొచ్చు. ఇదిగోండి, మనకి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. చాక్లెట్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్ళిపోతాయి, ఇంకా చాక్లెట్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి మౌల్డ్స్ దొరుకుతాయి మనకి, సిలికాన్ మౌల్డ్స్. దీంట్లో మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. స్పూన్ తీసుకొని మనకి ఇష్టం ఉన్న షేప్లో, లేకపోతే ఏం దొరకకపోతే చిన్న చిన్న బౌల్స్లోనైనా పెట్టేసుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇలా కంప్లీట్గా ఫిల్ అయ్యే వరకు ఫిల్ చేసేసుకోవాలి. అన్నీ మనం ఇలా సెట్ చేసేసుకోవాలండి. ఈ మౌల్డ్లో సెట్ చేసుకొని ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ చేసుకున్నాం కదా, అవి కూడా రెడీ అయిపోయి. ఇదిగోండి, షేప్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, రోజ్ లాగా. పిల్లలకు మనం బయట కొనిస్తే ఎంత బాగుంటాయి అంతే షేప్ మంచిగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బావా, చుగ్గు, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి చాక్లెట్ ఇప్పుడు. సరేమా, అవసరం ఉంది మా. థ్యాంక్ యూ. మీకు బయటి చాక్లెట్స్ కావాలా, ఇప్పుడు ఇంట్లో చాక్లెట్స్ కావాలా? హోమ్ మేడ్ చాక్లెట్స్ వి వాంట్. ఇంట్లో చాక్లెట్స్ చాలా బాగున్నాయి మా. థ్యాంక్ యూ.